నంద్యాల పట్టణంలో శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్లో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. విద్యాభ్యాసంలో తొలి అడుగు పూర్తి చేసుకున్న చిన్నారులను అభినందిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నంద్యాల శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ ప్రాంగణంలో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలను పాఠశాల యాజమాన్యం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ మరియు వారి సతీమణి రమ్యారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అధ్యక్షత వహించారు. ప్రీ స్కూల్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందజేశారు. గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించిన చిన్నారులు సర్టిఫికేట్లు అందుకుంటున్న దృశ్యాలు తల్లిదండ్రులను మురిపించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు సభికులను విశేషంగా అలరించాయి. అనంతరం విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ చిన్న వయసు నుండే విద్యార్థుల్లో క్రమశిక్షణ, సృజనాత్మకతను పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, వారికి సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, భారీ సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. మనందరి సమక్షంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ స్వీకరించినటువంటి యూకేజీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు అందరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, ఇంత ఓపికగా ఇంత చక్కగా కాస్త అన్కంఫర్ట్ అయినా కూడా, డిలే అయినా కూడా ఓపికగా వెయిట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఒక హ్యాపీ మూమెంట్ బుడిబుడి అడుగులతో నర్సరీ క్లాస్ లో మన పిల్లలు అడుగు పెట్టినప్పుడు మన మానసిక స్థితి ఏంటో మనందరికీ తెలుసు. వీడు స్కూల్కి వెళ్తాడా, మన మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాడు ఎలా ఉన్నాడు, స్కూల్లో వదిలిపెడితే వాడు ఎలా ఉంటాడో కానీ మన మనసు బాధపడుతుంటది. వాడు అక్కడ ఏడుస్తున్నాడా, ఎలా ఉన్నాడు అని చెప్పేసి కిటికీలో నుంచి వాడికి కనపడకుండా తొంగి చూసినటువంటి రోజులు మనందరికీ గుర్తుండే ఉంటాయి. మరి మన అనుమానాల్ని, వాడి మీద మనకున్నటువంటి అనుమానాలన్నిటినీ తుడిచిపెట్టి బిగ్గెస్ట్ టాస్క్, గెట్టింగ్ ఇన్ టు ద లెర్నింగ్ ట్రాక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఆ రోజు వాడి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. స్కూల్లోకి వచ్చినప్పుడు మీ చేయి పట్టుకొని నేను స్కూల్కి పోనంటే పోను, కొత్త ప్లేస్ లో చూసినట్టు ఉండేవాడు. అలా ఆ రోజు కళ్ళల్లో నీళ్లతో పాఠశాలలోకి అడుగుపెట్టినటువంటి స్టూడెంట్ ఈ రోజు ఇంతమంది కళ్ళను ఫేస్ చేస్తూ ఈ వేదిక మీదకి వచ్చి చక్కగా ఎటువంటి బెరుకు లేకుండా కాన్ఫిడెంట్ గా రైమ్స్ చెప్తున్నారు, స్టోరీస్ చెప్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, తర్వాత పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కి, వాళ్ళ ధైర్యానికి మనందరం చప్పట్లతో ఒక్కసారి వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. మన ఫ్యామిలీనో మన పిల్లల్ని వదిలేసి ఒక రోజు 2 రోజులు బయటకు వెళ్తే థర్డ్ డే ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అనిపిస్తుంటది. అలాంటిది సో చిన్న పిల్లలకి నర్సరీలో అబ్బాయి స్కూలింగ్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మా నాన్న ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే అటాచ్మెంట్ ఉంటది. దాన్ని దాటి అవర్స్ టుగెదర్ స్కూల్లో ఉంటూ, స్కూల్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళ క్లాస్మేట్ తో ఫ్రెండ్షిప్ చేసుకొని, వాళ్ళ టీచర్ కి దగ్గరయ్యి ఇంత అడ్జస్ట్మెంట్ నేర్చుకొని, అడ్జస్ట్మెంటే కాదు వ్యాన్ పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి పాపం లగేజ్, ఒక బ్యాగ్ నిండా క్యారియర్ కూడా వాళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళంతటికి వాళ్ళే టీచర్ సపోర్ట్ తో క్యారియర్ ఓపెన్ చేసుకొని తిని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వచ్చి, ఇది ఒక్కటే కాదు, ఈరోజు నంబర్స్ దగ్గర నుంచి, షేప్స్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఈ 2-3 years లో చక్కగా నేర్చుకొని, ఎన్ని కష్టాలైనా, ఎంత ఒడిదిడుకులు ఏర్పడినా వాడికి చదువు మీద ఉన్నటువంటి ప్రేమను
చూపిస్తూ చక్కగా ఇప్పుడు కిండర్ గార్డెన్ పూర్తి చేసుకున్నందుకు ఆ చిన్నారులకు అందరికీ మరొకసారి మనందరి తరఫున ఆశీస్సులు అందజేస్తూ ఈ ఫౌండేషనల్ స్టేజ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే రాబోయేటువంటి లెర్నింగ్ ట్రీ కూడా మనవాడు లెర్నింగ్ లాడర్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని మనందరం కోరుకుంటూ